ఎస్, ఇదే కార్. బాంబు కూడా ఉంది. వెంటనే బాంబును తీసి దూరంగా పడేయాలి. బాంబు పెరగడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఈలోపు అదితి దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసమే వచ్చాను అదితి. నీకో విషయం చెప్పాలని వచ్చాను. మన పెళ్లి విషయమా? అది జరగదని నీకెప్పుడో చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకుంటావు. ఏంటా విషయం? ఇంటి నుంచి వెళ్ళిపోయిన అహల్య తిరిగి రాదు. గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఇన్నాళ్ళు కలలు కన్నావు కదా. ఆ అహల్య ఎప్పుడో తిరిగి వచ్చింది. నర్స్ మీరాలా ఇంట్లో నటిస్తుంది కదా. తను ఆ అహల్యే. వాళ్ళిద్దరూ ఒక్కటే. తెలుసు, ఆల్రెడీ మా మామ్ చెప్పింది. తను అహల్య అని తెలిసినా నువ్వింకా తన మీద ఆశలు పెట్టుకుంటున్నావా? నీ మీద గౌతమ్కి ఏమీ లేదు అదితి. కానీ నేను నువ్వంటే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంతెందుకు, ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికే ఇక్కడికి వచ్చాను. నన్ను కాపాడ్డానికా? ఏమంటున్నావు నువ్వు? ఎవరో మీ కార్ కింద బాంబు పెట్టారు. అది పేలితే ముక్కలు ముక్కలు అయిపోయేవాళ్ళు. నిన్ను ఎలాగైనా కాపాడాలని నీ దగ్గరికే వచ్చాను. నిజమా విక్రాంత్? నేనంటే నీకు అంత ప్రేమ ఉందా? నాకొక్క ఛాన్స్ ఇచ్చి చూడు అదితి. నా లైఫ్ లాంగ్ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఐ లవ్ యూ అదితి. ఐ లవ్ యూ టు విక్రాంత్. ఎస్, కాసేపట్లో జరగబోయేది ఇదే. ముందు బాంబ్ని రిమూవ్ చేసి ఆ తరువాత వెళ్ళి అదితికి నిజం చెప్తాను. ఇదేంటి ఇంత పెద్ద సౌండ్ వచ్చింది? ఇల్లు కూడా షేక్ అయింది. ఎవరైనా బాంబు పెట్టారేమో అండి. బాంబా? ఎవరి కోసం పెట్టారు? మన కోసం కాదులే అమ్మా, ఇక్కడిదంతా మామూలే. మామూలు మామూలు అంటారేంటమ్మా? ఇది ఫ్యాక్షన్ ఏరియా కూడా కాదు కదా. ఫ్యాక్షన్ ఏరియా కాదురా, మైనింగ్ ఏరియా. ఇక్కడ కొద్ది దూరంలో మైనింగ్ పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడ అప్పుడప్పుడు బాంబులు పెట్టి పేల్చుతూ ఉంటారు. అవునన్నయ్య, భయపడాల్సిన పనేం లేదు. వంట రెడీ అయింది, పదండి భోంచేద్దాం. సరే. ఈ పాటికి బాంబు పేలిపోయి ఉంటుంది. గౌతమ్ గడు అహల్య ముక్కలు ముక్కలైపోయి ఉంటారు. కాసేపట్లో అన్ని ఛానల్స్లో ఆ న్యూస్ వస్తుంది.
ఆ న్యూస్ చూడగానే అన్నయ్యకి చెప్పాలి. నా పగ తీరిందని అన్నయ్యకి చెప్పాలి. మా జానకి వడ్డిస్తుందిలేమ్మా, నువ్వు కూర్చో. తనకి హెల్ప్ చేస్తాను. ఇప్పటికే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీరు కూర్చోండి. ఆగమ్మా, అక్కడ కాదు, భర్తకి ఎడం వైపున కూర్చోవాలి. ఏమ్మా, కాస్త జరుగు. లేమ్మా, కొంచెం జరుగు. రామ్మా, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. సిస్టర్, తనకి ఇంకో ప్లేట్. సారీరా, మీ ఇద్దరికీ కలిపి ఒకటే ప్లేట్. ముందు అమ్మకు వడ్డించే సిస్టర్. లేదురా, అతిథి దేవో భవ అన్నారు. ఫస్ట్ గెస్ట్, తర్వాత హోస్టు. జానకి వడ్డించు. రే, ఏంట్రా అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్సే చేశారు. నా చిన్నప్పటి టేస్ట్ నీకు ఇంకా గుర్తుందా? మా సిస్టర్తో చెప్పి చేయించావా? ఈ క్రెడిట్ నాదో మీ సిస్టర్దో కాదురా, మా సిస్టర్ది. తనేం చేసింది? నేను వంట చేస్తుంటే వచ్చి మీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటో తనే చెప్పిందన్నయ్య. మేమిద్దరం కలిసే వంట చేసాం. మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటగా ఉంది గౌతమ్. కొత్త చోటని మొహమాట పడకుండా నువ్వు ఏం తింటావో నీ భార్య ఆ వంటలన్నీ చేయించింది. థ్యాంక్స్ అహల్య గారు. అదేంట్రా, వైఫ్ని పట్టుకొని గారు అంటున్నావు? దాన్ని భార్యని గౌరవించడం అంటారులేండి. ఓహో, ఇప్పటి నుంచి తమరిని కూడా నేను శ్రీమతి గారు అని పిలవాలన్నమాట.